వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే. అందరికీ స్వాగతం. వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, బంధుమిత్రులకి, సాటి అస్ట్రాలజర్స్కి, మిగతా అందరికి కూడా, పండితులందరికీ కూడా నమస్కారాలు తెలియజేయకుంటూ ఈరోజు వీడియో, మొన్నటి వీడియోలో న్యూమరాలజీ క్లాసెస్ మేలో అనౌన్స్ చేశాం కాబట్టి ఆ క్లాస్లో ఏముంటుందని కొంతమంది జస్ట్ కొన్ని పాయింట్స్ చెప్పండి. అన్ని పాయింట్స్ దాంట్లో 100 పాయింట్స్ ఉంటాయి కోర్సులో. 100 చెప్పడం కాదు, కానీ కొన్ని మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. బేసిక్ ఇదే కాదు, ఇంకా చాలా ఉంటాయి దాంట్లో. అసలు బేసిక్స్ తెలిసి ఉండాలి కదా దేనికైనా ఫౌండేషన్. అందుకే న్యూమరాలజీ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ న్యూమరాలజీలో ఫౌండేషన్ గట్టిగా, పునాది గట్టిగా ఉంటే సబ్జెక్ట్ బాగుంటుంది. పైపైన వెళ్ళనుకోండి ఎప్పుడు పేకమడిలా కూలిపోతుంది. కాబట్టి ఫౌండేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో బేసిక్స్ ఇంకా ఇంపార్టెంట్. ఎలా ఉంటాయి బేసిక్స్ అన్నది మనం చూద్దాం. బేసిక్స్ చూద్దాం. మే నెలలో, మే లాస్ట్ వీక్ అనౌన్స్ చేసిన దాంట్లో కోర్సులో మే నెలే కాదు, ఇదివరకు దాదాపు 65 బ్యాచెస్ అయిపోయాయి. దాదాపు 1500 నుంచి 2000 దాకా ట్రైన్ అయిపోయారు. ఆ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎందుకు ఈ సబ్జెక్ట్లో ఇది ఉంటుందంటే, తెలుగు యూనివర్సిటీ నుంచి ఎంఏ పాస్ అయిన అస్ట్రాలజర్స్ వచ్చారని చెప్పాను, సిద్ధాంతులు వచ్చారని చెప్పాను, గుళ్ళో పూజారులు వచ్చారని చెప్పాను. చిన్నపిల్లలు పేర్లు పెట్టినప్పుడు వీళ్ళందరూ మనకు ఐడియా ఉంటుంది కదా, అసలు పూజారులు ఏం పెడతారు, ఆ శాస్త్రి గారు ఏం పెడతారు, సిద్ధాంతం ఏం చెప్తారో తెలుస్తుంది. ఎంఏ అస్ట్రాలజీ చదువుకొని సిద్ధాంతాలు దీంట్లో వచ్చిన తర్వాత అస్ట్రాలజీలు చదువుకునే ఉంటాయి కదా, ఆ పాయింట్స్ క్లాసులు బయటపడతాయి. అస్ట్రాలజీ ఏం చెప్తుంది అని కోరిలేట్ చేయడం జరుగుతుంది. క్లాసులోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళకి ఏమవుతుందంటే, ఓహో ఈ రెండు ఎట్లా సమానంగా వెళ్తున్నాయి, ప్యారలల్గా అని చూసుకుంటారు అనమాట. కోరిలేట్ విత్ అస్ట్రాలజీ క్లాసులో జరిగేదానికి దీనికి ఇది ఉంటుంది. ఇక నేర్చుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, న్యూమరాలజీ క్లాసెస్ అంటే ఎంతో ఇంటర్మీడియట్ అనుకుంటున్నారా? కాదు. బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, అడ్వకేట్స్, తర్వాత విఐపీస్ వచ్చారు, తర్వాత టీవీ ఛానల్ నుంచి కొంతమంది వచ్చారు, ఛానల్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఛానల్స్ వచ్చారు, వాళ్ళు కొంతమంది నేర్చుకున్నారు. అస్ట్రాలజర్ సరే. అలాగే మనకు హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్, టీచింగ్ లైన్ ఉన్నవాళ్ళు, జ్యోతిషం ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎలాగో దేంట్లో ఉంటారు. ఇట్లా వెరైటీ ఆఫ్ ది పీపుల్ మొత్తం 2000 మందిలో అసలు ఈ వర్గం అన్ని వర్గం వాళ్ళు దాంట్లో ఉన్నారు. అయితే ఇంకోటి ఏంది, క్లాసులు పెట్టే ప్రతిసారి స్కానింగ్ జరుగుతుంది. చాలామంది ఇప్పుడు వాట్సాప్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ వెళ్ళి పెట్టమన్నాను. వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ చూసుకొని దాదాపు ఒక 70, 80, 100, నియర్లీ 100 వరకు దాంట్లో మొత్తం వాళ్ళు తీసుకొని స్కాన్ చేసి ఫైనల్లీ నేను 25-30కి అడ్మిషన్స్ ఇస్తాను. వాళ్ళు చేస్తున్నారు కదా, ఫీజులు వస్తాయి కానీ అందరికీ ఇవ్వను. ఎందుకంటే అపాత్ర దానం చేయకూడదు, అదొకటి ఉంటుంది. సో ఎవరు పడితే వాళ్ళకి కాదు, ముందు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, నమ్మకం ఉండాలి, ఆల్రెడీ ఎంజీకే గురించి తెలిసి ఉండాలి, ఫేస్బుక్లో చూసి ఉండాలి. దే షుడ్ బి ఇంట్రెస్టెడ్. శబ్ద జ్ఞాపశక్తి తల్లి అని ఉంటుంది అనమాట. ఇక హాఫ్ మైండ్, హాఫ్ మెల్ట్తో రావటము, ఏదో చూద్దాం రావటం, ఇలాంటివి వస్తాయి కదా. ఎందుకంటే అంత అనుభవంతో ఐఎమ్ ఇంట్రెస్ట్ న్యూమరాలజీ మీరు పేరు పెట్టగానే, ఆ పేరు చూడగానే వీళ్ళు ఏంటో తెలిసిపోతుంది. ఓసారి ఫోన్ చేస్తున్నాను, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాం. ఇదివరకు కిరాణా కొట్టువాడు, బట్టలు కొట్టువాళ్ళు, ఇట్లా చిన్న వ్యాపారం వాళ్ళు ఫోన్, సార్ నాకు చాలా ఇంట్రెస్ట్ సార్ న్యూమరాలజీ ఇంట్రెస్ట్. వద్దు, మీకు అనవసరం ఫీజు దండగా, మీకు ఏ విధంగా అది ఉపయోగపడదు, మీ బిజినెస్ మీరు చూసుకోండి అని చెప్పారు. ఎందుకంటే దీని టాలీ కాదు, అవునా. సో అది మన ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి. తర్వాత బెస్ట్ ఎంజీకే దీంట్లో బేసిక్స్ అనండి, లేదా ఫండమెంటల్స్ ఆఫ్ న్యూమరాలజీ. ఏమేమి ఫండమెంటల్స్ ఉంటే, ముందు క్యాలిక్యులేషన్స్. అసలు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ నేమ్ ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఈ క్యాలిక్యులేషన్ చేయడంలోనే ఇక్కడ మామూలుగా మన న్యూమరాలజీ రాగానే కీరో పేరు ఉంటారు, ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ కదా, కీరో బుక్ ఆఫ్ నంబర్స్ అని ఒక 2-3 పుస్తకాలు ఈయనే ఉన్నాయన్నమాట. చాలామంది ఏం చేస్తారు, ఈ కీరో బుక్ ఇలాంటి ఇంకొకటి ఉండదు, ఇది ఫేమస్ చెప్తున్నాను, ఇంకా 2-3 ఉండొచ్చు. అవి తీసుకొని దాంట్లో ఏ అంటే ఎంత, బి అంటే ఎంత, సి అంటే అని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఈ బుక్లో క్లాసులు మొట్టమొదలు కీరో 0 నుంచి మొదలు పెడతాంటే, ఆ కీరో బుక్లో ఏం లేదు అని, ఇప్పుడు ఇవన్నీ ఫండమెంటల్స్ లేవని చెప్పడం అన్నమాట. దాంట్లో ఓన్లీ జనవరిలో పుట్టిన వాళ్ళు బేసిక్ ట్రేట్స్ ఎలా ఉంటాయి, 1వ తేదీ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, 12వ తేదీ ఎలా ఉంటారు, మొత్తం బుక్ అంతా అదే ఉంటుంది, ఇంకేం ఉండదు దాని లోపల. హౌ టు క్యాలిక్యులేట్ నేమ్స్ అన్నది దాంట్లో ఉండదు, ఏ బుక్లో ఉండదు. ఏ బుక్లో కూడా ఎక్కడ, ఎనీ బుక్ ఇన్ ద వరల్డ్ ఐ సే, నాట్ ఓన్లీ ఇండియా, ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ బేసిక్స్ ఇదే కదా. మరి ఇది లేకపోతే మనకు న్యూమరాలజీ రాదు కదా. ఇవి దీంట్లో ఉండదు, దీంట్లో ఉండేది అనమాట. కీరో 0. ఎందుకు 0 నుంచి మొదలు పెడతానంటే, మొట్టమొదటి మీరు తెలుసుకోవాల్సింది, కీరో ఇస్ నాట్ ఎ న్యూమరాలజిస్ట్. బేసిక్, ఇప్పుడు ఫండమెంటల్ బేసికలీ ఇస్ నాట్, ఏంటి మీకు తెలుసు. ఇప్పుడు మన ప్రూఫ్ కూడా దొరికింది. కీరో ఎందుకేంది, ఎక్కడో యూరోప్ నుంచి వచ్చి లండన్లో సెటిల్ అయ్యాడు. ఆయన సెటిల్ అయిన తర్వాత బేసికలీ ఈజ్ ఏ పామిస్ట్గానే ఆయన చాలా పాపులర్, 80-90%. ఎందుకనో ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి కాశీలో పోటుకోళ్ళ ఇంట్లో ఉన్నాడు. అక్కడ కొంచెం బేసిక్స్ ఎక్కడో అక్కడక్కడ టచ్ అయినాయి, మిగతా అంతా మన వాళ్ళు చెప్పారు. ఏది న్యూమరాలజీ, నాట్ ఓన్లీ న్యూమరాలజీ, అస్ట్రాలజీ కూడా.
ఈ రెండు బెనారస్లో ఆయన ఉన్నప్పుడు వారం రోజుల పైరు ఉన్నప్పుడు వాళ్ళు నేర్పారట. మీరు ఎప్పుడన్నా బుక్ చూడండి, ఫస్ట్ పేజీలో ప్రిఫేస్ అని ఉంటుంది, పీఠిక అంటాం మనం. సో వన్స్ అపాన్ ఎ టైమ్ హ్యాడ్ బీన్ టు ఇండియా, స్టేట్ ఇన్ బెనారస్, ఇప్పుడున్న మన కాశీ ఉన్నాను. సో ద లోకల్ పండిట్స్ టాట్ మీ ద సీక్రెట్స్ ఆఫ్ న్యూమరాలజీ, అస్ట్రాలజీ అండ్ పామిస్ట్రీ అన్నాడు. ఆయన పామిస్ట్రీ అయ్యింది కూడా వీళ్ళెవరు చెప్పారట. అందుకే భారతీయ సంఖ్యాశాస్త్రం పుస్తకం రాశాను నేను. భారతీయ సంఖ్యాశాస్త్రం టీవీలలో సీరియల్స్ వచ్చేవి దాదాపు 1 year పాటు. సో ఇది సీక్రెట్. అంటే దాంట్లో ఏంటంటే బేసికలీ పామిస్ట్రీ, న్యూమరాలజిస్ట్ కాదు. కాంత ఎట్లా వస్తుంది? ప్యూర్ న్యూమరాలజిస్ట్ అయితే వేరు. ఇట్లా ఇంకో ఫారెన్లో కొన్ని బుక్స్ ఉంటాయి. ఇంకో కర్మకాయలు ఏంది, ఇండియాలో వచ్చేప్పటికీ జ్యోతిషం అంటే పరాశర, జైమిని, నారద, భృగు ఇలాంటి 18 ఋషులు వస్తారు. న్యూమరాలజీ ఒక్క పేరు చెప్పండి, ఎక్కడ లేదు. అంటే కొంతమందికి ఇంకా అపోహ ఉందంటే ఇది న్యూమరాలజీ అన్నది ఇట్స్ అ వెస్టర్న్ సైన్స్, నాట్ ఇండియన్, దానికి కూడా వచ్చేస్తారు వాళ్ళు. కానీ కపిల మహర్షి దీనికి ఆర్జుడు, చాలా నిగూఢంగా ఉంటుంది అది. దానికి ఏది శాస్త్రాల్లో ఉంది అక్కడి నుంచి, మొత్తానికి మనకి ఎక్కడో సోర్స్ దొరికింది అక్కడి నుంచి చూస్తే మూలం దాంట్లో ఉంది. అండ్ దేర్ ఈజ్ అ బుక్ 1935 బుక్ కూడా దగ్గర ఉంది. 1935 బుక్లో మన తెలుగు అక్షరాల్లో, సంస్కృత అక్షరాల్లో ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ చెప్తానో 56 అక్షరాలకి తెలుగు. చిన్న డౌట్ ఏంటంటే, బేసిక్ డౌటు, న్యూమరాలజీ కూడా అన్లైక్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ అస్ట్రాలజీ, పామిస్ట్రీ లాగా ఇది కూడా ఏన్షియంట్ అంటున్నాం కదా. మరి ఒక 500 years బ్యాక్, 1000 years ఇంగ్లీషే లేదు కదా. ఇంగ్లీష్ లేదు, ఇండియాలో ఉన్నది అంటే ప్రపంచం భరతఖండే అంటాం కదా, ఓన్లీ సంస్కృత్ లాంగ్వేజ్. మరి సంస్కృత్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు న్యూమరాలజీ ఎక్కడిది అనో క్వశ్చన్ వస్తాయి. 80 నీకు వస్తాయి, నేనే పెంచుకుని అడిగాను. అప్పుడు సంస్కృత్ అయినా 56, తెలుగులో 56 అక్షరాలకి 56 వాల్యూస్ బుక్లో ఉంటాయి. అప్పుడు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్న వాళ్ళు నెంబర్స్ కూడా అప్పుడు ఉన్నాయి. నెంబర్స్ కూడా ఏకం ఉన్నాయి. ఎప్పుడైనా మీరు హోమాలు చూడండి, ఏకం, ద్వి, త్రైణి అంటుంటారు. ఏంటంటే 1 2 3 అవి సంస్కృతిలో. ఏకం అంటే ద్వి అంటే 2, త్రైణి అవి. మీరు ఏ పురాణాలు, శాస్త్రాలు ఏవి తీసుకున్నా కూడా ఐదు సంస్కృత, తెలుగులో ఈ నెంబర్సే ఉంటాయి. ఇవి దీంట్లో బేసిక్స్. ఇంకోటి నెంబర్స్ అన్నప్పుడు ఈ 1 2 3 రాస్తారు కదా. పోనీ మరి ఇప్పుడు న్యూమరాలజీకి హీరో కాదంటున్నారు, మరి బుక్ ఇంగ్లీష్ కాదంటున్నారు కదా. మరి 1 2 3 కూడా ఇంగ్లీష్ కావు. ఇది వెస్టర్న్ సైన్స్. అందుకే మీరు రాసే 1 2 3 4 ఏమన్నాయో దే ఆర్ నాట్. ఇది కూడా ఇంపార్టెంట్ న్యూమరాలజీలో మొట్టమొదటి బేసిక్స్ ఇదే అనమాట. 1 2 3 అయితే నెంబర్స్ మీరు రాసే అసలు ఇది ఇంగ్లీష్ కాదు. ఈ నెంబర్స్ ఏమంటారు తెలుసా? దే ఆర్ కాల్డ్ అరబిక్ నెంబర్స్. యాక్చువల్ ఇంగ్లీష్లో 1 2 3 లేవు. యాక్చువల్ ఇంగ్లీష్లో దేర్ ఇస్ నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. మీరు అనుకున్న యూఎస్ఏకి అది ఇంగ్లీష్ కాదు, మీరు రోజు చూసేది కూడా ఇంగ్లీష్ కాదు. దాంట్లో ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ ఇవన్నీ కిచిడి కలిపితే ఫారెన్ అవుతుంది. సో మనకు వెస్ట్రన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బుక్స్ ఏమంటే చెప్పడానికి కారణం ఇదే. ఇంగ్లీష్లో న్యూమరాలజీ బుక్సే ఉండవు, ఉన్నవి కావు, దాంట్లో ఫండమెంటల్ రాదు. ఇది అరబిక్ లెటర్స్. మీరు ఎంతమంది క్యాలెండర్ మీరు రోజు చూస్తుంటారు కదా, ఆ 1 2 3 ఇంగ్లీష్ కాదు. మనం హిందీలో, తెలుగులో ఇట్లా రాసి ఇట్లా ఉంటాయి డిజైన్ లాగా. అవి మన సంస్కృత్, హిందీ కూడా సంస్కృతే కాబట్టి ఉన్నాయి. బట్ ఇంగ్లీష్లో మటుకు 1 2 3 లేవు. ఏదైనా ఉంటే మనకు ఇండియాలోనే ఉంటుంది. జీరో కూడా మనదే. ప్రపంచానికి జీరో నాలెడ్జ్ ఇచ్చింది కూడా ఇండియానే. అమెరికన్ జీరో కూడా తెలియదు. 1,00,000 తర్వాత ఎన్ని సున్నాలు పెట్టాలో తెలియదు, 1 కోటి తర్వాత 1 మిలియన్ తర్వాత ఎన్ని పెట్టాలో తెలియదు. ఆ జీరో చెప్పింది కూడా ఇండియాని. అందుకు మనం ఇక్కడ ఫండమెంటల్స్ ఉంటాయి క్యాలిక్యులేషన్లో. మరి క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి? అక్కడి నుంచి పేర్లు ఎన్ని రకాలు ఉంటాయి. ఫారెన్ వదిలేదు. కమింగ్ టు ఇండియా, ఫారెన్ బుక్స్లో క్యాలిక్యులేషన్ అని చెప్పి మనకు అది అనవసరం కూడా. కమింగ్ టు ఇండియా వస్తే ఎన్ని వెరైటీస్ దీంట్లో ఉన్నాయంటే, ఒకళ్ళ పేర్లేమో స్టార్ట్ విత్ ఓన్లీ ఇనిషియల్ టీ సుబ్బరామరెడ్డి. ఆ టీ అని దాన్ని ఎప్పుడు రాయడం, ఓన్లీ టీ సుబ్బరామ, టీఎస్ఆర్ ఉంటుంది. అవునా? ఇంకొంత నందమూరి తారక రామారావు అని రాస్తారు. ఇప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు మీరు? నందమూరి తారక రామారావు, టీ సుబ్బరామరెడ్డి. ఇది మొత్తం సౌత్. కమింగ్ టు తమిళనాడు వచ్చేటప్పటికి సుధా రామచంద్రన్ అని ఉంటుంది. పెళ్లి కాకముందు ఎవరి రామచంద్రన్ వాళ్ళ ఫాదరు. మరి ఆమె మ్యారేజ్ అయిపోయింది, సుధా రవిచంద్రన్ అయిపోతాయి. ఈయన ఎవరు? హస్బెండ్. తమిళనాడుది అయిపోయింది. కమింగ్ టు మరి బెంగళూరు కనుక కర్ణాటక తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కన్నడిగులు అందరూ కూడా వాళ్ళ సర్నేమ్ ఏందో తెలుసా? సర్నేమ్ అంటే వాళ్ళ ఫాదర్ నేమ్. మన ఆంధ్ర, తెలుగు, తెలంగాణలో సర్నేమ్ అంటే మన ఊరి పేరు అనమాట. మీ తాతలు ముత్తాతలు ఏ ఊరిలో ఉన్నారో మీ సర్నేమ్ అంటే ఏంటో తెలుసా? మీ ఊరిని అర్థం. మీ ఊరి పేరే ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు ముదిగొండ ఉంది. ముదిగొండ ఇస్ ఎ ప్లేస్. నందమూరు అన్న ఊరు ఉంటుంది. ఘంటసాల అన్న ఊరు ఉంది. ఘంటసాల వెంకటేశ్వరరావు ఇక్కడ చెప్తాను నేను. వెంకటేశ్వర అని పేరు, ఆయన ఊరి పేరు ఘంటసాల కాబట్టి ఘంటసాల. రేలింగి అన్నది ఒక ఊరు. రేలింగి వెంకట్రామయ్య, ఆయనే కమెడియన్. ఇది ఇక్కడ అయిపోయింది. కమింగ్ టు నార్త్ ఇండియా, అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియా, ఇట్లుంటాయి నార్త్లో. ఏది? ఈ పేరు పక్కనది మొత్తం రాసేస్తుంటారు వైబ్రేషన్. మరి అక్కడేం చేయాలి? ఇక్కడ ఇనిషియల్తో చేయాలా, డబుల్ చేయాలా, ఆయన ఫాదర్ పేరు చేయాలా, మ్యారేజ్ కాకముందు లేడీస్కి ఇంటి పేరు, మ్యారేజ్ అయిన తర్వాత మారుతుంది అవి చేయాలా? ఇవన్నీ కూడా మీరు క్యాలిక్యులేషన్లో ఏం చేయాలో అర్థం కాదనమాట. హౌ టు క్యాలిక్యులేట్ అనేది ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఇంకా చిత్రమైన తెలుగులో ఎట్లా ఉంటాయంటే, చిరంజీవి అనే పేరు ఉంది, ఫిల్మ్ యాక్టర్.
ఇప్పుడు దానికి ముందర ఇనిషియల్ లేదు సార్, నేను 2 లేవు. కొడుదల చిరంజీవి అని దాంట్లో రాదు టైటిల్, మనకు తెలిసిన ఓన్లీ చిరంజీవి. కే చిరంజీవి అని కూడా రాదు, పవన్ కళ్యాణ్, దట్స్ ఆల్. పవన్ కళ్యాణ్ అంటే అయిపోయింది. మరి అక్కడేముంది, ఓన్లీ నేమ్ ఉంది, ఇనిషియల్ లేదు, సార్ నేమ్ లేదు. ఇదొకటి అయిపోయిందా. ఇంకోటి అసలు పేరు లేని వాళ్ళే ఉన్నారు. పేరు లేని వాళ్ళకి ఎట్లా క్యాన్సిలేట్ చేస్తారు? ఘంటసాలకి పేరు లేదు. ఘంటసాల ఏంది, ఆయన పేరు కాదు, వ్యక్తి పేరు కాదు, సర్నేమ్. రేలంగి, ముక్కామాల, మిక్కెళ్ళని ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్నేమ్లే వాళ్ళ పేర్లు అయిపోయాయి. మరి వైబ్రేషన్ దేనికి ఉంటుంది? ఇప్పుడు దీనికి ఉన్న ఈ రేలంగి దీనికి ఉందా, లేదా వాళ్ళు రికార్డ్ బుక్లోకి వెళ్ళే సర్టిఫికెట్లో చూడాలా, అదొకటి. ఇంకో చిత్రం ఏంటంటే మీరు రకరకాలు పిలుస్తుంటారు క్యాలిక్యులేషన్ పార్ట్లో. పిలుస్తున్నప్పుడు మీ పేరు ఏంటంటే ఎన్ని చెప్తారు? సార్ అది నా పేరు రామచంద్రారెడ్డి అండి, ఫ్రెండ్స్ అంతా రామ్ అంటారండి, స్కూల్లో ఏమో రామచంద్ర అంటారండి అని అంటాడు. 3-4 రకాలుగా ఉంటాయి. సర్టిఫికెట్లో ఒక పేరు ఉంటుంది, మనం పిలిచే పేరు ఒకటి ఉంటుంది. ఈ పిలిచే పేరా సర్టిఫికెట్ పేరా, ఇవొకటి. డాక్టరేట్ అయితే అప్పుడు ఏం చేయాలి? డాక్టర్ కూడా ఒకటి వస్తుంది కదా, అప్పుడేం చేయాలి? ఇవన్నీ చిన్న చిన్న డౌట్సే కానీ క్యాలిక్యులేషన్ వస్తాయి. ఈ క్యాలిక్యులేషన్లో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం కూడా బేసిక్స్లో వస్తాయన్నమాట, హౌ టు క్యాలిక్యులేట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మొదటి మెట్టు దీంట్లో నుంచి. ఇది కనుక పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ న్యూమరాలజీ అనగానే మరి ఎంత వద్దనుకున్నా కాదనుకున్నా, నేను దాదాపు 20 ఏళ్ళ నుంచి నేమ్ కరెక్షన్ కాదు, నేమ్ కరప్షన్. ఏదో మనం ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఇస్తారు కదా వ్యాక్సిన్, ఇది తీసుకోవచ్చు అంటే అది వేరే, అది ప్రికాషనరీ, ఫస్ట్ సెకండ్ వ్యాక్సిన్ వేసుకుంటే దాన్ని నమ్మచ్చు. ఇదేంటంటే ప్రతి వాళ్ళు నేను నేమ్ కరెక్షన్ తీసుకొని నేమ్ కరెక్షన్ ఇలాగే చూపిస్తాను వెళ్తూ, అదేదో అయినట్టు ఏమీ కాదు దాంట్లో నుంచి, కరోనా అటాక్ అయింది దానికి. కాబట్టి నేమ్ కరెక్షన్ ఒక భూతంలాగా మారిపోయింది మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ దాంట్లో. నేమ్ కరెక్షన్ అంటే న్యూమరాలజీ అని ఒకటే పాయింట్. అందుకే దాన్ని ఎల్కేజీ అంటాను. ఎల్కేజీ కూడా కాదు, లెస్ దెన్ ఎల్కేజీ. ఈ కరెక్షన్ పట్టుకొని న్యూమరాలజీ నడుస్తుంది. దీనివల్ల ఏ ఉపయోగం ఉండదు. ఒకవేళ కరెక్షన్ చేయాలంటే ముందు ఇది తెలిసి ఉండాలి, క్యాలిక్యులేషన్. ఇది తెలిసిన తర్వాత మళ్ళీ కరెక్షన్ వెళ్ళిపోవాలి. ఈ కరెక్షన్లో ఎన్ని ఘోరాలు నేరాలు ఉంటాయంటే, మీ నేమ్ కరెక్షన్ దాదాపు డిగ్రీ పాస్ అయిపోయారు మీరు, ఎంకామ్, బీకామ్ లేదా బీటెక్ అయిపోయింది. ఇప్పుడు మీ పేరులో ఏదో దోషం ఉంది, మీ పేరులో ఏదో ఉన్నాయి, అది దాంట్లో మారుస్తారు. నిజంగా ఆ పేరులో దోషం అంటే బీటెక్ దాకా ఎట్లా వస్తారు? 10th క్లాస్ 4 సార్లు ఫెయిల్ అయిపోయి ఉండాలి మీరు, అవునా? అంతవరకు రారు. ఒక డాక్టర్, యాక్టర్ ప్రొఫెషన్ దాకా వచ్చారు. ఈ మధ్య చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారు? దీనికి నేమ్ కరెక్షన్ ఇస్తారు. అది మళ్ళీ ఒక సబ్జెక్టు, ఒక వీడియో ఉంది. ఆ కరెక్షన్ అంటే ఏంటో తెలుసు మీకు? మన పేర్లని పట్టపగలే ఖూనీ చేయడం అనమాట. టోటల్ రాంగ్. మీ ప్రతి నేమ్, యువర్ నేమ్ ఈజ్ ఎ మంత్ర కదా, అన్ని అపసరాలు వస్తాయి. 99% ఏం నేమ్ కరెక్షన్ చూసుకోండి. ఆ నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత మీ పేరు ఎవరు చెప్పలేరు, ఆ పేరు ఎందుకు ఇంకోటి అర్థం కూడా కాదు. అలాంటి దట్ ఈజ్ నాట్ నేమ్ కరెక్షన్. మరి ఈ ఇన్స్టిట్యూట్లో నేమ్ కరెక్షన్ ఎట్లా చేస్తారో దీనికి బతుకుతుంది. ఏది? ఆ క్వాలిటీ ప్లాస్టిక్ సర్జరీ, శ్రీదేవి ముక్కులాగా ఎట్లా చేస్తారు సార్? ఓన్లీ క్లాస్లో ఉంటుంది. ఎక్కడ చేశారు, ఎట్లా చేశారు కూడా తెలియదు. అది నేమ్ కరెక్షన్. అది అవసరమైతే. ఇది ఎంతవరకు అవసరమవుతుందంటే, మీరు వీడియో చూసేవాళ్ళు 100 మందిలో గుర్తుపెట్టుకోండి, 100 మందిలో 70 to 80 అందరి పేర్లు బాగానే ఉంటాయి. బాగున్నాయి కాబట్టి మీరు స్టేజ్కి వచ్చారు. రెండో ప్రాబ్లం ఏంటి? నేమ్ కరెక్షన్ తర్వాత ఏం చేయాలని ఒకటి ఉంటుంది. ఇది రెండోది. పొద్దున 40 సార్లు, సాయంత్రం 40 సార్లు, లేదా ఇంకో చోట పోతే మార్నింగ్ 20, ఈవినింగ్ 20 టైమ్స్. ఏం చేయాలి? పెద్ద లాంగ్ రాసుకుంటూ పోవాలన్నమాట. అట్లా రాసుకొని ఏ విధంగా రాకుండా నష్టపోయి వ్యాపారాలు పోయిన వాళ్ళు 2000 మంది దగ్గర బుక్స్తో సహా ఉన్నాయి. ఇక్కడ పడేసిపోయారు. 6 నెలలు 8 ఏడు రాస్తూ పోతున్నాగానే చెప్పాను, మీరు 4 వేసుకున్నారు, ముక్కు 4 వేసుకొని రాదు, దాని బదులు రామకోట, శివకోట రాసుకుని పుణ్యం వస్తుంది కూడా చెప్పారు. ఇది ఇంకొక రాంగ్ ట్రాప్లో శాస్త్రం వెళ్ళిపోతుంది. దీనికోసం బుక్ రాయడం జరిగింది. భక్తి ఛానల్ ఎవరి ₹1,00,000 ఖర్చు పెట్టుకోవడం జరిగింది. మిగతా ఛానల్స్ కూడా చెప్పాను. ఇవి కూడా క్లాసులో నెక్స్ట్ స్టెప్ వచ్చేది కరెక్షన్ వస్తుంది. దీంట్లో లోతుపాతులు ఏంటి? ముందు ఓన్లీ 80% అవసరం, ఒకవేళ 20% అవసరం ఉంది అన్నప్పుడు దీన్ని చేస్తే ఏ ఇబ్బంది కాకుండా. ఇప్పుడు రెండోది ఏం చేస్తారు అడిగేది క్వశ్చన్ చాలామంది. సరే ఇప్పుడు కరెక్షన్ చేసిన తర్వాత ఏం చేయాలి? మీ ఆధార్ కార్డు ఎక్కడ మారుస్తారు చెప్పండి? మీ ఆధార్ కార్డు, పాస్పోర్ట్లో వేరే క్యాన్సిల్ అయిపోతాయి. ముందు ఒక లెటర్ మార్చిన క్యాన్సిల్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మారుస్తారు మీరు? ఎక్కడ మార్చలేరు. ఇన్ని చోట్ల మార్చాల్సి వస్తుంది. దానికి మళ్ళీ గెజెట్ అంటారు. ఆ గెజెట్ ఎక్కడ తీసుకోవాలి? చాలా సింపుల్గా గెజెట్, దానికి రకరకాలు చెప్తారన్నమాట. సో హౌ టు చేంజ్ అని చెప్పారు. ఎక్కడ మార్చుకోవాలి? ఇదంతా అయ్యే పని కాదు. అక్కడి నుంచి ఇంకా సింపుల్గా ఏం చెప్తాం, అంతగా సార్ మీరేం భయపడకండి, అవన్నీ సర్టిఫికెట్లు అట్లాగే ఉంచేయండి మీరు, అంటే మీకు ఎట్లా రాంగ్ ట్రాక్ అవన్నీ అట్లా ఉంచేయండి, జస్ట్ మీరు ఇంట్లో రాసుకోండి అంటారు. ఇప్పుడు ఈ వైబ్రేషన్ పదం వాడుతున్నారు కదా, మీరు వంటింట్లో కూర్చొని శివశంకర్ ప్రసాద్ రాస్తున్నాడు చిరంజీవి, ఘట్టమనేని శివరామకృష్ణ అని కృష్ణ రాస్తున్నాడు. మనకు స్క్రీన్ మీద ఎవరికైనా తెలుస్తుందా? వీ నో ఓన్లీ చిరంజీవి, ఓన్లీ సూపర్ స్టార్ కృష్ణ, జస్ట్ ఓవర్ ఆఫ్ కృష్ణ, అవునా? సో మీరు వంటింట్లో రాస్తే వైబ్రేషన్ ఎట్లా వస్తుంది? మీ విజిటింగ్ కార్డా ఏమి లేవు అక్కడి నుంచి, వైబ్రేషన్ దానికి రాదు. వంటింట్లో కూర్చొని రాస్తే అది అక్కడే ఉంటుంది. అది మోరోవర్ దాంట్లో అన్ని తప్పు పదాలు ఉంటాయి. 99% నేమ్ కరెక్షన్ తప్పే ఉంటుంది. 99%. అది 2000 కేసులు ఉన్నాయి. చిత్ర పేర్లు ఒక్కొక్క దాంట్లో ఒకటి చూపిస్తాను మీకు.
ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్. ఈ 2 స్టెప్ దాటితే అమ్మయ్య మనకు బేసిక్ దీంట్లో ఈ క్యాలిక్యులేషన్ ప్లస్ కరెక్షన్ ఈ 2 మనకు వచ్చాయని తెలుసుకోవచ్చు అనమాట. దీని తర్వాత నెంబర్స్ వర్సెస్ ఆస్ట్రాలజీ, ఆస్ట్రో సైన్స్. ఇప్పుడు న్యూమరాలజీ అనగా నేను చేస్తాను నెంబర్ సెకండ్, డేట్ ఆఫ్ బర్త్, నా సెకండ్, నాది 5th, 9th, మీ బర్త్ నెంబర్ ఇచ్చి వచ్చింది, డెస్ట్ నెంబర్, అంత నెంబర్లే. న్యూమరాలజీ నెంబర్స్ ఉంటాయి న్యూమరాలజీ కదా అన్నప్పుడు ఈ నెంబర్స్కి ఆస్ట్రాలజీకి ఏం లింక్ ఉంది? మీరు ఊరికే నెంబర్ చెప్పుకుంటూ పోయారనుకోండి. ఇప్పుడు 8 and 9 ఎనిమి అంటాం. ఓహో న్యూమరాలజీ ఇంతే ఉంటుంది. ఆ పక్కన ఆస్ట్రాలజీ కూర్చుంటే మరి 8 ఏంటో 9 చెప్పాలి. 8 అంటే శని, 9 అంటే కుజుడు. మరి జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఈ కుజుడికి శని పడదా మనం ట్రాన్స్లేట్ చేసే పగిలిగా ఉండాలి. ఈ పద్ధతి ఎక్కడ జరిగింది తెలుసు? ఎక్స్పెరిమెంట్ అంతా ఈటీవీ 2లో 13 సంవత్సరాలు చెప్పాము రాశి చక్రం దాంట్లో ఈటీవీ 2లో. నా పక్కన ఇంకొకతను ఆస్ట్రాలజర్ ఉండేవారు. ఈ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి కొన్ని ఆస్ట్రాలజీ క్వశ్చన్స్ ఆయన చెప్పాలి, న్యూమరల్ 2 కలిపి చెప్పేవాడు. 13 ఏళ్ళు నడిచింది. దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ లాంగెస్ట్ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రోగ్రామ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏ ఛానల్లో 13 ఏళ్ళు లేదు. అక్కడ ఇవన్నీ జరిగేదన్నమాట. అప్పుడు ఈయన అడిగేవాడు, మరి శనికి కుజుడికి శత్రుత్వం అనుకుంటానండి ఆస్ట్రాలజీలో అంటాను. తెలిసే అవునండి అంటాడు ఆయన. పక్కన సర్టిఫికేట్ అనమాట. ఎస్ అంటే ఏంది? ప్రతిసారి ఆస్ట్రాలజీ టాలీ అవుతుంది. అట్లని ఆస్ట్రాలజీ సపరేట్గా చెప్పాలి. ఇన్ బిల్ట్ ఉండాలి, అది కనపడకూడదు. అంతే కదా. సో ఇక్కడ ఇది ఆస్ట్రాలజీకి దీన్ని కోరిలేట్ చేసి చెప్పగలిసి ఉంటుంది. అక్కడక్కడ కొద్దిపాటి తేడాలు ఉంటాయి. మొత్తం అదైతే ఇది ఆస్ట్రాలజీ అయిపోతుంది కదా, కొద్దిపాటి తేడాలు ఉంటాయి. ఇంకో చిత్రం ఏదంటే వాట్ ఈస్ న్యూమరాలజీ అంటే న్యూమరాలజీ నథింగ్ బట్ మోడర్న్ ఆస్ట్రాలజీ అని పేరు పెట్టాయి. నథింగ్ బట్ మోడర్న్ ఆస్ట్రాలజీ. ఎందుకింత బాగా టాలీ అవుతాయి సార్, ఎందుకింత యాక్యురసీ వస్తుంది? ఈ స్టూడెంట్స్ చెప్పాను కదా, వీళ్ళందరూ కూడా చాలామంది టీవీ దాంట్లోకి వచ్చేసరి అక్కడ బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేసుకుని పోతారు. వాళ్ళకి ఎట్లా వస్తుంది? ఈ ప్రిడిక్షన్స్ ఎట్లా కరెక్ట్ అవుతున్నాయి? మరి ఒక యూట్యూబ్లో చెప్పాను కదా, ఒక్కొక్క యూట్యూబ్కి 10 లక్షలు, 15 లక్షలు, 2 million కూడా ఉన్నాయి. ఎందుకింత ఖండాంతరం వెళ్ళిపోతుంది? వై దిస్ యాక్యురసీ ఇస్ కమింగ్? వై పీపుల్ ఆర్ అట్రాక్టింగ్ ఇక్కడ? అంటే వాళ్ళకి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, రిజల్ట్స్ ఉన్నాయి, టాలీ అవుతుంది, వాళ్ళు టాలీ చేసుకుంటే నథింగ్ బట్ రెప్లికా అని తెలిసిపోతుంది ఇక్కడ. ఇదే అనమాట. అందుకోసం ఇక్కడ మనం ఏం చేస్తాం? అస్ట్రాలజీ కోరిలేట్ చేసి చెప్తాం. అది ఇన్బిల్టే ఉంటుంది. ఎందుకంటే నాకు అస్ట్రాలజీ వచ్చు, న్యూమరాలజీ ఇవన్నీ ఇట్లా చెప్పొద్దు, మళ్ళీ విడిపోతుంది కదా. నేను ఆయుర్వేద డాక్టర్, నేను అలోపతి అంటే ఏమనుకుంటారు? ప్రతి ఆయుర్వేద డాక్టర్ కూడా కొంత అలోపతి తెలుసు, అండ్ ప్రతి అలోపతి డాక్టర్ కూడా కొంత తెలుసు. కొంచెం వెయిట్ చేసిందంటే మీకు హీట్ ఎక్కువైందేమో అంటాడు, నాకు తల భారం ఆయన అంటాడు, టెన్షన్ ఉందా నేను అంటాడు. ఆ బేసిక్స్ తప్ప 2 కలిపొద్దు. యూ షుడ్ నాట్ మిక్స్. యూ డోంట్ డిక్లేర్ ఐఎమ్ అన్ అస్ట్రాలజర్, ఆల్సో ఏ పామిస్ట్, ఆల్సో న్యూమరాలజీ. మీరు చూస్తుంటారు అక్కడ నా కార్డులో పాతికలిచి ఓన్లీ న్యూమరాలజీనే ఉంటుంది. ప్రోగ్రామ్ ఓన్లీ న్యూమరాలజీ. దీంట్లో 2 ఉండవు. నా దాంట్లో న్యూమరాలజీ, అస్ట్రాలజీ, పామిస్ట్ ఇన్ని ఉండవు దాంట్లో. అట్లా పిల్లల పేర్లు పెట్టేటప్పుడు అంటే కలిపి అది వేరే, పిల్లల పేర్లు కూడా వేరే ఉంటాయి. అది ఆల్రెడీ వీడియోస్లో చూసుకోవచ్చు. ఆ తర్వాత క్యారెక్టర్స్ వస్తాయి. క్యారెక్టర్ ఎట్లా అనగానే ఆయన నెంబర్ 1 కదా, ఏ నెంబర్ 2 అట, ఆయన నెంబర్ 4 అట్లా, నెంబర్ 5 ఏంటా నెంబర్ 4, నెంబర్ 5? ఏ బేసిస్ మీద క్యారెక్టర్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం? పేరు మీద ఓన్లీ డేట్ ఆఫ్ బర్తా, డేట్ ఆఫ్ బర్త్లో కాంపౌండ్ నెంబర్సా, లేదా తిని పుట్టిన నెలన, ఏ యాంగిల్లో చేస్తాం అక్కడి నుంచి అని అంటే ఇక్కడ బర్త్ డేట్కి వచ్చే పర్సంటేజ్ ఎంత? ఒక డేట్ ఆఫ్ బర్త్ 5th ఎంత వస్తుంది? క్యారెక్టర్ 100% రాదు, దానికి కొంత పర్సెంటే వస్తుంది. ఇంకా వేరే అంశాలు ఉంటాయి. ముందు ఆ పేరుని కరెక్ట్గా కనుక్కోవాలి. ఆ పేరుకి దాన్ని టైల్ చేసినప్పుడు పేరులో కొంత ఇవన్నీ కలిపితే అప్పుడు క్యారెక్టర్ వస్తుంది. అంతేగాని ఓన్లీ ఆ నెంబర్ 5 ఈ నెంబర్ 6 అంటే ఓన్లీ 25 to 30% వస్తుంది. ఇప్పుడు కొన్ని నేను చెప్తాను కదా క్యారెక్టర్స్, అది కూడా చెప్పాను క్లియర్గా, అన్ని వీడియోలు చెప్తున్నాను. న్యూ ఇయర్ ప్రొడక్షన్స్ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ. ఎందుకు చెప్తానంటే దీంట్లో మనం వేయలేం కాబట్టి దాని రిజల్ట్ ఓన్లీ 25% ఉంటుంది అని కూడా చెప్పాను, నాట్ 100%. కానీ మనం చెప్పేది ఈ బేసిస్ కరెక్ట్గా ఉన్నప్పుడు 25% కూడా విని వాళ్ళకి 100% లాగా ఉందన్నమాట. బట్ మన నీతిగా నిజాయితీగా ఫ్యాక్ట్ చెప్పాలి కదా, దాన్ని పాలిష్ చేయకూడదు. సో క్యారెక్టర్స్ అట్లా ఇది చాలా బేసిక్స్లో ఇంపార్టెంట్. ఆ తర్వాత ఫ్రెండ్లీ నెంబర్స్ అంటే ఎనిమీ నెంబర్స్ ఉంటాయి. దీన్ని మనం ఎన్నెన్నో ఉంటాయి ఫ్రెండ్లీ నెంబర్స్. ముందు ఇప్పుడు నేమ్ కరెక్షన్కి వస్తుంది. అక్కడ నేమ్ కరెక్షన్కి 2 అప్లై అవుతాయి. ఆ ఫ్రెండ్లీ ఉందా ఎనిమీ ఉందా చూడాలి అక్కడ, అవునా? ఈ ఫ్రెండ్లీ నెంబర్ దీన్ని చేయడం కోసం ఏం చేస్తారంటే పేర్లో 2 Mలు 2 Kలు 2 పెడతారు అన్నమాట. రమేష్ అనే పేరు ఉంది, ఒకడికేమో స్టార్ట్ 2 Rలు పెడతారు, ఏమో చేయాలని. లేదా ఇంకోటికి 2 Mలు పెడతారు, రమేష్ అవుతుంది అది. ఇంకో అతనికి రమేషో అని పెట్టేస్తారు. ఇంకో అతనికి RAMASH. ఇవి నా దగ్గర ఉన్నాయి చెప్తున్నాను, నా దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి. సార్ ఇట్లా చేశారు సార్, కరెక్షన్ కూడా ఉన్నాయి, దానికి పెడతారు. అప్పుడు ఏమవుతుంది? ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అనమాట. అవునా? నేను కోర్టులో పోయి లారీని పెట్టుకున్నాడు, ఆయన NTR లెవెల్లో, రజనీకాంత్ లెవెల్లో బాడీ లాంగ్వేజ్ తాను అని వాదించాడు.
చివరికి మీ కేసు ఓడిపోయాడు అనుకోవడం ఏ లాభం సార్, బాడీ లాంగ్వేజ్ బాగానే ఉంది కానీ నా కేసు మీద ₹1,00,000 నష్టం వచ్చింది అంటాడు. ఇది యాక్టింగ్ కాదు, రియాలిటీ కావాలి. సో ఇక్కడ దీనికి ఏం చేస్తారో ఈ ఫ్రెండ్లీ నెంబర్ రావడం కోసం దాంట్లో ఏలు బీలన్నీ గుచ్చేస్తారు అన్నమాట. అదేందో అర్థం కాదు. ఇక మీకు రోజు ప్రాబ్లం ఏంటంటే పొరపాటున ఈ కరెక్షన్ నేమ్ కనుక మీరు చాలాసార్లు టూర్లో ఫ్లైట్లో పక్కనే కూర్చొని కొంతమంది ఆ కార్డు కానీ దాంట్లో ఉంటారు, సార్ నేమ్ కరెక్షన్ చేయించుకున్నారంటారు. వాళ్ళు షాక్. ఎడ తెలుసు అన్నారు, అక్కడ ఉంది అక్కడ ప్రతివాడు కోటే ముక్కుంటే పక్కన ఉన్న ముక్కుంటే ఏమర్థం, ఇది పెట్టుకున్నారని అడుగుతాం కదా. భగవంతుడు 2 కళ్ళు 2 చెవులు 2 ముక్కులు ఇది పెట్టితే ఎవడో పెట్టి ఉంటారు, ఏమైంది మీకు ఇక్కడ అంటాం, సంథింగ్ హ్యాపెన్ టు యూ, అవునా. సో ఇది ఇంట్లో ఉంటుంది కరెక్షన్స్. సో ఇది దీనికి ఇక్కడ యాడ్ చేస్తారన్నమాట. సో ఇది మనకు ఇంపార్టెంట్ ఎనిమీస్ అని కూడా. ఇక ఆ తర్వాత మనం కీరో గురించి దీంట్లో చెప్పారు. ఇప్పుడేమవుతుందంటే ఇవన్నీ చూసుకుంటే అప్పుడు వాళ్ళకు ఒక నేమ్ కరెక్షన్ ఎలా చేయాలి, ద ఫండమెంటల్స్ ఆఫ్ ఇవన్నీ ఎలా ఉంటాయి అని ఇదంతా కూడా చివరికి తెలిసిపోయి అప్పుడు వాళ్ళ పేర్లను వాళ్ళే చెక్అవుట్ చేసుకోవటం, వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళే చూసుకోవటం, ఇవన్నీ సంపూర్ణంగా దీంట్లో బేసిక్ దాంట్లో వస్తాయి. అండ్ మధ్యలో మటుకు ఇదే కనుక మీకు డౌట్ వచ్చినప్పుడు అస్ట్రాలజీ దీంట్లో కోరిలేషన్ మట్టుకే ఉంటుంది, ఇన్బిల్ట్ ఉంటాం. కొంతమంది అడిగిన బాంబే నుంచి చూడండి సార్ మేము వస్తాం కానీ అస్ట్రాలజీ కంబైన్ చేస్తారా, చేస్తాం కానీ మరి దాన్ని 2 కలపటం ఉండదు, టోటలీ డిఫరెంట్ అనమాట. అంతే కదా. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే మీకు 2 కలపటం ఎట్లుంటే మీరు ఎప్పుడైనా కప్స్ చూసారా క్రికెట్లో, దాంట్లో స్కూల్లో ఫస్ట్ వస్తే మాడికి గోల్డ్ మెడల్ వచ్చింది, గోల్డ్ కప్. నిజంగా గోల్డ్ మెడల్ గోల్డ్ కప్లో గోల్డ్ అంటే ఒక్కొక్క ఇంట్లో అట్లాంటి కప్పులు నేను నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనే 100 కప్పులు ఉంటాయి. అమ్మేస్తే ఇప్పుడు 50,000 ఉంది. నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో మనకు వచ్చే ఈ కప్పులలో గోల్డ్ అంతే, జస్ట్ ఓన్లీ ఏ పాలిష్, రోల్డ్ గోల్డ్ అంటాం అన్నమాట. కాబట్టి అంతవరకే పెడతాం మనం. ఐ డోంట్ క్లబ్ ఎవ్రీథింగ్. మళ్ళీ అది సబ్జెక్ట్ మరి మేము అస్ట్రాలజీకి వెళ్ళిపోతాం అనమాట. దాంట్లోకి వెళ్ళాలంటే నేను కూడా మొత్తం అస్ట్రాలజీ నేర్చుకోవాల్సి వస్తుంది. ఓన్లీ మనకి ఫండమెంటల్ సీక్రెట్స్ ఆఫ్ అస్ట్రాలజీ అండ్ సీక్రెట్ ఆఫ్ పామిషన్ తెలుసు కాబట్టి కోరిలేట్ చేస్తాం. ఇట్లా ఇన్బిల్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏమవుతుంది ఫ్యూచర్లో మీరు ఓన్లీ న్యూమరేషన్ చెప్పుకోండి, ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది పార్ట్ 1 గురించి చెప్పాను. మే లాస్ట్ వీక్లో ఇది ఏం చెప్తాను దానికి దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మే లాస్ట్ వీక్లో హైదరాబాద్లో 2 days క్లాస్ ఉంటాయి, సాటర్డే అండ్ సండే మార్నింగ్. ఎప్పుడు కూడా అంతే, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. మధ్యలో లంచ్ ఉంటుంది, మధ్యలో అక్కడ ఎక్కడైతే క్లాస్ ఉంటుంది ఏసీఆర్ ఉంటుంది, ఏసీఆర్లో అక్కడే లంచ్ ఉంటుంది. మార్నింగ్ టీ అండ్ స్నాక్స్ ఉంటాయి, ప్రింటెడ్ నోట్స్ ఉంటాయి, మీకు ఒక బుక్ ఉంటుంది, ఒక న్యూమరాలజీ బుక్ ఉంటుంది, నోట్స్ కూడా ఉంటాయి. మీరు రాసుకునే మెటీరియల్ ఉంటుంది, రైటింగ్ మెటీరియల్, లాంగ్ నోట్ బుక్స్, పెన్ను, ఒక కిట్ వస్తుందన్నమాట. మొత్తం ఎంటర్ కాగానే మీకు మొత్తం కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 days అక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి, ఏది ఇంక్లూడింగ్ మార్నింగ్ ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్, మీల్స్ ఒకట ఉంటుంది. ఒకవేళ వీడియో చూసిన వాళ్ళు వైజాగ్, రాజమండ్రి అక్కడెక్కడ లాస్ట్ టైం వచ్చారు, చాలా దూరం నుంచి, తమిళ నుంచి కూడా వచ్చారు. బయట వాళ్ళు వస్తారంటే ఎక్కడైతే క్లాస్ ఉంటుందో దాని పక్కనే మనకు హోటల్ అరేంజ్మెంట్ ఉంటుంది. రూమ్ తీసుకొని 2 ఒకరు ఉండొచ్చు, మీకు తోడుకుంటారు. లేడీస్ అయితే ఒక రూమ్లో పెట్టాను, జెంట్స్ అయితే ఒక రూమ్ పెట్టాను లాస్ట్ టైం. సో వాళ్ళు ఏం ఫీల్ కాదు, ఎందుకంటే ఎక్కడైతే ఈ రూమ్ ఉంటుందో క్లాస్ పక్కనే ఉంటుంది, జస్ట్ వాకబుల్, మళ్ళీ ఆటోలు గీటలు అక్కర్లేదు. ఫ్రైడే నైట్ వచ్చేస్తారు, సాటర్డే అయిపోయింది, సండే 6 o'clock 7కి అయిపోయింది, సండే నైట్ 10 o'clock బస్ ఎక్కారా వాళ్ళు ఊరికి వెళ్ళిపోతారు. అవుట్ సైడ్ నుంచి కూడా ఇటు తెలంగాణ ఎవరెవరు వచ్చి ఉంటారు, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, సిరిసిల్ల, తర్వాత ఎన్టీపీసీ కాలనీ, ఇవన్నీ ఇదివరకు వచ్చిన వాళ్ళంతా ఆ ఏరియా నుంచి వచ్చారు. ఇటు ఆంధ్ర అయితే విజయవాడ నుంచి మొదటి వైజాగ్ దాకా ఉన్నారు. వైజాగ్లో ఇప్పుడు 4 స్టూడెంట్స్ నాకు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, పెద్ద వాళ్ళే వైజాగ్లో. ఇక్కడ నుంచి వచ్చి తమిళనాడు, ఇటుకు వచ్చేటప్పటికి కర్నూలు, కడప నుంచి వచ్చారు, అనంతపురం నుంచి వచ్చారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ కూడా అయిపోయి హైదరాబాద్లో సరే లోకల్ కొంతమంది ఎలాగో వస్తారు. సో ఇన్ని వైపుల నుంచి కూడా ఇదివరకు వచ్చారు. ఇప్పటికి అవకాశం ఉంది అందరికీ, ఎందుకంటే 65 పెట్టాం కాబట్టి టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఈ సాటర్డే సండే మోస్ట్లీ అందరికి హాలిడే ఉంటుంది. ఐటీ వాళ్ళకి హాలిడే, గవర్నమెంట్ హాలిడే. ప్రైవేట్ వాళ్ళకి వెళ్తే ఒక్క సాటర్డే పెట్టుకుంటారు, ఒక్క సాటర్డే పెట్టుకుంటే సండే కలిసి వస్తుంది, మండే మళ్ళీ మీరు అక్కడ పోయి జాయిన్ కావచ్చు. అందరినీ అడిగి అయితే ఇది కాదు నేను ఈ డేట్లో పెడతాను ఇప్పుడే పెడతాను కాకుండా అడిగి పెట్టి అందరికి కన్వీనియంట్గా ఉంది. అట్లా సక్సెస్ఫుల్గా 60 ఎవరికి ఏ ఇబ్బంది రాలేదు. ఇది రిగార్డింగ్ న్యూమరాలజీ క్లాసెస్ మే లాస్ట్ వీక్ ఉంటుంది. ఇక్కడ మీకు వీడియోలో వాట్సాప్ ఉంది, దయచేసి ఫోన్ చేయకండి. ఆ వాట్సాప్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ న్యూమరాలజీ, మీ పేరు మీ ఊరు పెట్టండి. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్, ఐఎమ్ ఫ్రమ్ హనంకొండ, ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్ పెట్టి మీ పేరు మీరు ఏం చేస్తారో పెట్టండి. నేను స్టూడెంటు, నేను లెక్చరరు, బిజినెస్ ఏముందో పెట్టండి. మీరేంటో పెట్టి ఇంట్రెస్ట్ పెడితే అప్పుడు నేనే ఫోన్ చేసి మీరు పెట్టారు కదా మీరేంటి వాటి చూడు ఇంట్రెస్ట్ అడుగుతాను. పెద్ద ఇంటర్వ్యూ కదా, 2 questions చాలు. మీకు పనికి వస్తారో లేదు, మీరు నాకు పనికి వస్తారో లేదు, మీరు మీకు పనికి రావాలి కదా. మీరు నాకు పనికి వస్తా అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఎవరు పెడితే వాళ్ళని తీసుకొని ఇక్కడ అది కూడా చెప్తున్నాను. ఐ వాంట్ ఓన్లీ లిమిటెడ్ క్రీమ్ ఆఫ్ ది పీపుల్. 100-200 మంది దీంట్లో ఉండరు. ఎందుకు చెప్తున్నానంటే బెంగళూరులో ఒకసారి క్లాసు 150-200 మంది హోటల్లో జరిగిందట. మీరు ఎక్కడ ఉంటారు హాల్లో, ఏ మూల చివరిలో ఎక్కడ ముందు నలుగురు అర్థం, 150-200 మంది ఉన్నారు.
అని వాడు అట్లా ఉంది సార్ మాకేం అర్థం కలదని మా క్లాస్కి వచ్చారన్నమాట. అదొక పెద్ద మాస్ మందులో అయినట్టు అయిపోయింది. మన దగ్గర ఇట్లా కూర్చొని ఉపాధ్యాయుడు అంటే సమీపన కూర్చుంటే అధ్యయనం చేయించేవాడు అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ బాగుంది గురుగారు మీ క్లాస్ బాగుందన్నారు. ఇవన్నీ కావాలనంటే కింద mgk9.org ఉంది వెబ్సైట్లో కూడా న్యూమరాలజీ ఒకటి క్లిక్ చేయండి. ఇదివరకు వచ్చిన పాత వాళ్ళందరి పేపర్స్ దాంట్లో ఉన్నాయి. ఏది ప్రొఫైల్స్ మీరేమని అనుకున్నాను దాంట్లో ఫీడ్బ్యాక్ ఉంది. ఆ ఫీడ్బ్యాక్లో క్లాస్ హౌ దే గాట్ బెనిఫిట్ తెలుస్తుంది. సో వాచ్ వెబ్సైట్ అండ్ కింద వెబ్సైట్ దీనికి వాట్సాప్లో పేరు పెట్టండి. సెలవు మీ ముదిగొండ గోపీకృష్ణ.